మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కాంటెస్ట్లు బుద్ధ భవనాన్ని సందర్శిస్తారని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రక్షారెడ్డి. అవసరమైన ఏర్పాట్లపై నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్తలతో కలిసి సమీక్షించారు. వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం బుద్ధ భవనాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు. ఇక్కడికి సందర్శనకు వచ్చేవారికి గద్వాల, పోచంపల్లి వంటి చీరల ప్రాముఖ్యత, తెలంగాణ టూరిజం, చేతి వృత్తులు, కలంకారీలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రక్షారెడ్డి. సమీక్షలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, బుద్ధవనం ఓఎస్డీ సుభాన్ రెడ్డి, పురావస్తు శాఖ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బుద్ధ చరితవనం, బోటింగ్ పాయింట్, నాగార్జున సాగర్ డ్యాం పరిశీలించారు. సంబంధించి మనకు రాబోయే కాలంలో మే మంత్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు సందర్శన నిమిత్తము పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అయిన బుద్ధవనము, తర్వాత మన విజయ్ విహారు, తర్వాత మన డ్యాము, ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో అన్ని ప్రదేశాలు చూడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళకు జస్ట్ వాళ్ళకు వన్ డే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా, టూరిస్ట్ డెస్టినేషన్ లాగా వాళ్ళకి చూపెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి మన దగ్గర ఉన్న మేజర్ ప్లేసెస్, మన శారీస్ లైక్ పోచంపల్లి శారీస్, గద్వాల్ శారీస్, వీటిల్లో ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తూ మన ఆర్ట్స్, తర్వాత మన ఇక్కడ లోకల్ కల్చర్, ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి సందర్శన నిమిత్తము వాళ్ళు బుద్ధవనంలో ధ్యానంలో పాల్గొని తర్వాత వారిని మళ్ళీ మిగతా ప్లేసెస్కి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇది రివ్యూ చేయడానికి ఇంకా 1 నెల సమయం ఉంది కాబట్టి కలెక్టర్ గారితో మరియు ఎస్పీ గారితో నాలుగు సార్కి రావడం జరిగింది.